మిస్టర్ పవన్ కళ్యాణ్ ఇది మా అయ్య జాగీరే, తెలంగాణ ప్రజల అయ్య జాగీరు, గద్దర్కు కారు కొనిచ్చాడు అంటున్నాడు. పవన్ అహంకారంపై దళిత వర్గాలు ఆలోచన చేయాలి. మంత్రి పొన్నం. పవన్ను ఎవరో నడిపిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఇకపైన ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వం. కోమటిరెడ్డి ఆ మాట మీద ఉండండి. ఇప్పుడు కోమటిరెడ్డి మాట్లాడింది రేవంత్ రెడ్డి మాట్లాడించిండా? పొన్నం మాట్లాడింది రేవంత్ రెడ్డి మాట్లాడించిండా? మహేష్ గౌడ్ మాట్లాడింది రేవంత్ రెడ్డి మాట్లాడించిండా? లేదు. ఎవరు ఇండివిజువాలిటీతో వాళ్ళు మాట్లాడారు. ఎందుకంటే ఇప్పుడు కోమటిరెడ్డి తెలంగాణ మూమెంట్లో ఉన్నాడు, పొన్నం తెలంగాణ మూమెంట్లో ఉన్నాడు, వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మాట్లాడినారు. నేను అంటున్నా ఇది రేవంత్ రెడ్డి నుంచి వచ్చిన లైను, కాంగ్రెస్ నుంచి వచ్చిన లైన్ అని నేను అనుకుంటలేను. వాళ్ళు ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉండి మూమెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడారు. ఎందుకు ఇవ్వాలి ఆంధ్ర కాంట్రాక్టర్లకు? తెలంగాణ కాంట్రాక్టర్ లేరా? తెలంగాణలో కాంట్రాక్టర్ లేరా? తెలంగాణలో ఉన్న చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఒక్కరికి బిల్లులు ఇవ్వరు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇచ్చేస్తారు. గీడ జూబ్లీహిల్స్ దగ్గర కట్టే రోడ్లకు కూడా మెగా కృష్ణారెడ్డి కావాలనా? ఈ క్షణానికి కూడా ఇంకా వాళ్ళతోనే వ్యాపారం చేస్తున్నారు, ఇంకా వాళ్ళతోనే లాలూచి పడుతున్నారు, వాళ్ళతోనే మొత్తం వ్యవహారం నడిపిస్తున్నారు. ఎంతకాలం ఇంకా ఇది? రేవంత్ రెడ్డికి సీఎం రమేష్ కావాలి, రేవంత్ రెడ్డికి మెగా కృష్ణారెడ్డి కావాలి, సుజనా చౌదరి కావాలి, ఇంకోరు కావాలి. కేసీఆర్ కూడా వాళ్ళే కావాల్సి వచ్చింది ఆ రోజున. అందుకే 10 ఏళ్ళు పక్కన పెట్టిన తర్వాత, లేకపోతే ఆయనకి ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకుంటుండే? టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ చేసిండు, కథం అయిపోయిండు. ఈయనది కూడా అట్లేదు. ఈయన 2.5 ఏళ్ళకే మొత్తం తెలిసిపోయింది. సో మీరు అంటున్నారు కదా ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వమని. నిలబడండి ఆ మాట మీద, క్యాన్సల్ చేయండి అవసరమైతే ఇచ్చినవి. అంటే అక్కడ ఉన్న ప్రాంత ప్రభుత్వం అక్కడ వాళ్ళకి ఇస్తుంది, వాళ్ళు అక్కడ చేసుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి నాశనం అవుతున్నప్పుడు వీళ్ళకి ఇవ్వాలి కదా, ఆ కాంట్రాక్ట్ లేదో, ఆ పను లేదో. కాంగ్రెస్ పార్టీది ఎమర్జెన్సీ మైండ్ సెట్. పవన్ సభకు అనుమతి ఇవ్వకపోవడమే అందుకు నిదర్శనం. మత విద్వేషాలు రెచ్చగొట్టే ఓవైసీలకు, అర్బన్ నక్సలైట్లకు అనుమతిస్తుంది. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిన్నప్పుడు సెంటిమెంట్ ఏమైంది? కవితను ప్రశ్నించిన రఘునందన్ రావు. ఇప్పుడు రేపు రఘునందన్ రావు, రేపు రామచంద్రరావు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని ఓట్లు అడుగుతారు. ఈయన మా నాయకుడు, మాకు ఓటు వేయండి అని అడుగుతారేమో నాకు తెలిసి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కు మద్దతు తెలుపుతున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకులు, మీకు తెలంగాణ వాదం కావాలన్నా, తెలంగాణ ప్రజలు తెలంగాణ సెంటిమెంట్ కావాలన్నా, పవన్ కళ్యాణ్ కావాలన్నా? మరి పవన్ కళ్యాణ్ ఆంధ్ర తెలంగాణ విభజన వచ్చినప్పుడు నేను 11 రోజులు అన్నం తినలేదన్నప్పుడు దానికి మీ స్టేట్మెంట్ ఏంది? మీ లైన్ ఏంది? కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణ ప్రజల దిష్టి తలిగి ఎండిపోతున్నాయి అన్నప్పుడు దానికి మీ ఆన్సర్ ఏంది? చెప్పండి కదా. మీరు దానికి ఏం చెప్తారు? పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్కి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదని అడుగుతున్నారు. తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినప్పుడు, ఇక్కడ రాజకీయం పెత్తనం చేయాలనుకుంటున్నప్పుడు దాని మీద మీకు ప్రశ్నించాల్సిన సోయి లేదా? రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిన్నప్పుడు సెంటిమెంట్ ఏమైంది? అది మొన్న ఎలక్షన్ ఎజెండా కింద మారే కదా ఆయన్ని పక్కన పెట్టింది. ఇప్పుడు వాళ్ళు ఆ నాయకులకే మద్దతు పలుకుతున్నారు, వాళ్ళకే వత్తాసు పలుకుతున్నారు ఉన్నారు. కాంగ్రెస్లో ఉన్న, ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రి దగ్గర నుంచి మిగతా వాళ్ళు అక్కడే ఉన్నారు. మరి మీరు ఎక్కడ ఉన్నారండి? మీరు కూడా అక్కడే ఉన్నారని మీరు చెప్తున్నారు కదా. బీజేపీ వాళ్ళు కూడా మీరు ఏకంగా నిండు పార్లమెంట్లో తెలంగాణ ఆంధ్ర విభజనని పాకిస్తాన్తో పోల్చిరు మీ ఎంపీ. చివరికి దాంట్లో ఏం తప్పుదని మాట్లాడుతుంది. మీరు రేపు పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని ఓట్లు అడగండి. ఇక మత విద్వేషాలు రెచ్చగొట్టే ఓవైసీలకు, అర్బన్ నక్సలైట్లకు అనుమతిస్తుందట. ఎవరు అర్బన్ నక్సలైట్లు? ఎవరు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు? అసలు ఓవైసీలను ఎవరు పెంచి పోషిస్తున్నారు ఈ దేశంలో? ఓవైసీల మీద, మిగతా నాయకుల మీద దాడులు జరిగినట్టు, ఐటీ రైడ్ జరిగినట్టు, ఈడీ దాడులు జరిగినట్టు వాళ్ళ మీద ఎందుకు జరగవు? వాళ్ళు సంపాదించలేదు ఆస్తులు, పెద్ద ఎత్తున కబ్జాలు ఉన్నాయి, పెద్ద ఎత్తున మొత్తం దోపిడీ చేస్తున్నారు వాళ్ళు కూడా. మరి వాళ్ళ మీద ఎందుకు ఆ రైట్స్ జరగవు? ఏ రోజన్నా జరిగినట్టు మనం విన్నామా? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్న దగ్గర, మీరు రాష్ట్రాల్లో బీజేపీ కూడా అధికారంలో ఉంది కదా, మరి బీజేపీ అధికారంలో ఉన్న దగ్గర ఓవైసీల సభలకు అనుమతి ఇస్తలేరా? మీరు ఇస్తున్నారు కదా. మీరు కూడా ఓవైసీల సభకి అనుమతి ఇవ్వడము, ఇవ్వకపోవడం అన్నది ఆ రోజు
అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. అంటే మీరు ఏమంటున్నారు? పవన్ కళ్యాణ్ని రానివ్వాలి, పవన్ కళ్యాణ్ రాజకీయం చేయనివ్వాలి, పవన్ కళ్యాణ్ మా నాయకుడు, పవన్ కళ్యాణ్తో మేము పొత్తులో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో భాగస్వాముడు ఆయన, తెలంగాణలో కూడా మేము కలిసే పోటీ చేస్తాం అంటున్నారు. అంతే కదా మీరు చెప్పదలుచుకున్నది? అంటే రేపు జనసేన బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నది. 11 రోజులు నిద్రాహారాలు మానేసిన, తెలంగాణ వచ్చినందుకు నిద్రాహారాలు మానేసిన పవన్ కళ్యాణ్తో బీజేపీ పొత్తు, తెలంగాణ దిష్టి తలిగి కొబ్బరి చెట్లు ఎండిపోయిందన్న పవన్ కళ్యాణ్తో బీజేపీ పొత్తు. మీకు అదే కదా కావాల్సింది. చలో మీరు పోటీ చేయండి, ఇక ప్రజలు చూసుకుంటారు. తెలంగాణ మీ అయ్య జాగీరా అంటే బరాబర్ మా జాగీరే అని పొన్నం ప్రభాకర్ అంటుండు. హైదరాబాద్ ఎలా వస్తావంటున్నారు? మీరెవరు నన్ను బెదిరించడానికి? పవన్ కళ్యాణ్, దేశంలోని అన్ని రాష్ట్రాలకు అందరూ వెళ్ళొచ్చు, భారత్లో అంతర్భాగమే, దేశంలోని అన్ని రాష్ట్రాలకు అందరూ వెళ్ళొచ్చు, వేరే రాష్ట్రం వాళ్ళు కూడా హైదరాబాద్కి రావచ్చు, కానీ ఇక్కడ రాజకీయం పెత్తనం చేస్తాం, ఇక్కడ వ్యవస్థను మొత్తం దోపిడీ చేస్తామంటే కుదరని పని. అది అడుగుతున్నది కదే, ఓన్లీ మీరే వచ్చి బతుకుతలేరు కదా, ఇక్కడ వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు కదా, మరి వాళ్ళకి లేని గొడవ మీతో ఎందుకు వస్తున్నది? మీ ప్రాంతం వాళ్ళు కూడా ప్రజలతో మాకేం గొడవ లేదు, వాళ్ళకి మాతో లేదు, మాతో వాళ్ళకి లేదు, వాళ్ళతో మాకు లేదు. మీలాంటి రాజకీయ నాయకులు మీ వెనకాల ఉన్న పెట్టుబడిదారులతోనే మాకు సమస్య. ఇక్కడ రాజకీయ పెత్తనాన్ని మీరు కావాలని కోరుకుంటున్నారు, అదే మాకు సమస్యగా మారింది. నువ్వు ఆడ గెలిపించి నువ్వు ఆడ అధికారాన్ని వెలగబెట్టమని ప్రజల అధికారం ఇస్తే అదంతా గాలికి వదిలేసి నేను ఈడ రాజకీయం చేస్తా. నా ఇంటి అడ్రస్ ఇదే, రండి, దమ్ముంటే దాడి చేయండి చూద్దాం. ఎవడు దాడి చేస్తాడు? తెలంగాణ ఉద్యమం జరిగింది, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఏ ఒక్క ఆంధ్ర వ్యక్తి మీద నన్న దాడి జరిగిందా? అంత పెద్ద పీక్ మూమెంట్లోనే ఎట్లాంటి దాడులు చేయలేదు తెలంగాణ సమాజం. మీరు ఎన్ని మాట్లాడిన ఓపికతోనే ఉన్నారు, ఎంత రెచ్చగొట్టినా ఓపికతోనే ఉన్నారు, శాంతియుతంగా తెలంగాణ సాధించుకున్నారు. దమ్ముంటే దాడి చేయండి, ఎంత సోది మాటలు, సొల్లు మాటలు ఇవి. నేను తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు, విభజన చేసిన తీరుకే వ్యతిరేకం. మరి పెప్పర్ స్ప్రేలు తెచ్చి అందరి మీద కొడుతుంటే డోర్లేసి చేయకపోతే డోర్లు ఓపెన్ చేసి కొట్టురు పెప్పర్ స్ప్రేలు అని కళ్ళు ఓపెన్ చేసి చూసి ఆ రకంగా వ్యవహరిస్తారా? మరి నువ్వు ఉంటే ఎట్లా చేస్తావు? నువ్వు చెప్పు. నువ్వు తెలంగాణకు అంత ఇది కదా, మరి నువ్వు ఉంటే ఎట్లా చేస్తావు? అనివి తెలంగాణ దిష్టి తలిగి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అన్నావు కదా, మరి నీకు తగులుతలేదా దిష్టి? మరి నువ్వు కూడా ఎండిపోతావే, మరి ఎందుకున్నావిడా? పో. ఇక్కడ జనసేన పోటీ చేస్తుంది, చెయ్యి, ఎవడొద్దన్నాడు? నేను చెరువును కబ్జా చేసినట్టు నిరూపిస్తే ఆ భూమిని తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తా. ఇంకేం నిరూపించాలన్నాయా బాబు? ఇంకేం నిరూపించాలి? నీ చెర్లకు పోయినాం, చెరువు లోపలికి పోయినాం, మొత్తం చూపించినాం, ఇంకా నిరూపించేదేంది? తప్పుకోయిగా నువ్వు. అందుకే మేమేమంటున్నాం అంటే రేవంత్ రెడ్డి చేతులు ఉంది ఇప్పుడు. నువ్వు ఆయనకి ఏజెంట్గా, చంద్రబాబుకి ఏజెంట్గా పనిచేసి నువ్వు ఆ చెరువుని వాళ్ళ పేరు మీదనే ఉంచుతావా, తెలంగాణ ప్రభుత్వ ఖాతాలో కలుపుతావా? రేవంత్ రెడ్డి ముందున్నది ఇప్పుడు బరాబర్ మా జాగీరే, నీ అయ్య జాగీరు కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలు అయ్య జాగీరే. మంత్రి పొన్నం, పవన్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్, ఆయన ఇంటికి వచ్చి చేసిందేంటి, ఆయన ఇక్కడికి వచ్చి చేసిందేంటి? నా దగ్గర డబ్బులుంటే నేను కూడా పవన్తో ఒక క్యారెక్టర్ చేయిస్తా, సినిమా నటుడిగా ఆయన ఎక్కడ తిరిగినా మాకేం ఇబ్బంది లేదు, కానీ పేమెంట్ తీసుకొని రాజకీయాలు మాట్లాడితే ఊరుకోం. గద్దర్కు కారు కొనిచ్చిన అన్నందుకు ముందు క్షమాపణ చెప్పాలి. పవన్తో బీజేపీ ఈ మాటలు మాట్లాడిస్తున్నదని ఫైర్. ఇప్పుడు ఏదేమైనా ఇప్పుడు బంతి మీ కోట్లకు నెట్టిండు, 10 ఎకరాల భూమి వెనక్కి తీసుకోండి, 10 ఎకరాల భూమి వెనక్కి తీసుకొని ఇది మా జాగీరే రాబాయి అని మీరు పవన్ కళ్యాణ్ గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు పొన్నం ప్రభాకరు, కోమటిరెడ్డి, ఎవరైతే మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారో మీరంతా రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ 10 ఎకరాల భూమిని ప్రభుత్వ ఖాతాలో కలిపి ఎస్ ఇది మా జాగీరే అని మీరు నిరూపించుకోవాలి. తెలంగాణ ప్రజలు ఎట్లాగో మా జాగీరే అంటున్నారు, మీ మాటల్లో చిత్తశుద్ధి ఉన్నది అని మీరు నిరూపించుకోవాలంటే ఆ 10 ఎకరాలు వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు ఆ పనిలో ఉండాలి పొన్నం ప్రభాకర్ గారు మీరు తక్షణమే. పవన్ ఇక్కడ మాట్లాడితే తప్పేంటి? రేవంత్ ఢిల్లీ వెళ్ళి మాట్లాడుతుంటారు, అభ్యంతరం ఏంటో కాంగ్రెస్ చెప్పాలి. ఇంకా రేపు పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకునే రేపు మెదక్ ఎంపీగా పోటీ చేస్తారో, మరి దుబ్బాక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో చేయండి. మరిగా మీకు పవన్ కళ్యాణ్ కావాలి, తెలంగాణ ప్రజలు వద్దు, మీకు పవన్ కళ్యాణే కావాలి. మీ అయ్య జాగీరా అంటున్నాడు, మాట్లాడవా? 11 రోజులు నిద్రాహారాలు మానిన తెలంగాణ రాష్ట్రం వస్తే అంటుండు, మాట్లాడరా? తెలంగాణ ప్రజల దిష్టి తలిగి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి అంటుండు, మాట్లాడరా? తెలంగాణ నిండు సభలో ఒక బీజేపీ ఎంపీ, మీ ఎంపీఏ ఆంధ్ర తెలంగాణ విభజనను పాకిస్తాన్తో పోల్చిండు, మాట్లాడరా?
మీ కేంద్ర మంత్రి అమిత్ షానే నెంబర్ టూనే పార్లమెంట్లో నిలబడి గద్దర్ను అవమానించిండు. గద్దర్ను అర్బన్ నక్సలేట్ అన్నాడు. గద్దర్ రాహుల్ గాంధీ కలిసిండు అన్నాడు. ఇంకోటి అన్నాడు. మాట్లాడరా? ఎవరు కావాలి మీకు? తెలంగాణ ప్రజలు కావాలనా లేకపోతే పవన్ కళ్యాణ్ కావాలనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి మాట్లాడుతుంటారంటే రేవంత్ రెడ్డి మీరంతా ఒకటే కదా. రేవంత్ రెడ్డితో మీరు మంచి బాండింగ్తోనే ఉన్నారు కదా. ప్రధానమంత్రి వచ్చి రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తున్నాడు. రేవంత్ రెడ్డి కిచకిచన అవుతున్నాడు. మీ ఎంపీలు మీరాలో కొంతమంది రేవంత్తోనే కలిసి పనిచేస్తున్నారు. ఏం 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 ఉంది మీ మధ్య? ఇది ఐడియాలజీ ఉందా, పాడుందా?